కార్తీక పురాణం 5వ రోజు పారాయణం. వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుతో: ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమంరించిన విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామముని యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విని జనక మహారాజు: మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి: కిరాత మూషికములు మోక్షమును అందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వారి పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనిచున్నారు, నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులు చేయమని బోధించును. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వలన ఒంటి మురికిపోవుట మాత్రమే కాని వేరేమీ కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాసం ఫలమును ఎంత చులకనగా చూస్తున్నావు. ఈ చులకనగా చూచటం మూలంగా నీవు అడవిలో రావి చెట్టు తొరయందు ఎలుక రూపంలో బ్రతికిదవు కాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడికి శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపు, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతేని ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపమని ప్రాధేయపడిను. అంతటి తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవు? అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నందువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో ఉండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళిచుండేవారు. ఇట్లా కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండెరి. ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యముల్లో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని, వీరు బాటసారులే ఉందరు, వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనుడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లు. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరెవరు, ఎందుండి వచ్చిద్రి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది, కాన వివరింపుడు అని ప్రాధేయపడిను.
అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తనకు పల్లెకు పోయిను. అటుల్నే ఆహారమునికై చెట్టు మొదట తాగియుండి పురాణమంతయు వినచుండ ఎలుక కూడా తన వెనకటి బ్రాహ్మణ రూపమునంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వలన నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయిన. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 5వ అధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.